15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేసిన తర్వాత దెన్ కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాననమాట. సో, ఎప్పుడైతే అలా కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నానో మార్కెట్‌లో అయితే స్టాప్ లాస్ అయితే నాది ట్రిగ్గర్ అయింది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన తర్వాత మార్కెట్ అనేది రివర్సల్ అయింది. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చినా సరే నాకు ఇంకా ఎప్పుడైతే ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఈ క్యాండిల్ వచ్చిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. ఎందుకంటే మార్కెట్‌లో ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయ్యి ఒక క్లియర్ రిజెక్షన్ ఇచ్చిందో అట్ ద సేమ్ టైమ్ ఈ క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ ఇఫ్ బయర్స్ ఆర్ యాక్టివ్ సో మార్కెట్ అనేది ఈ లెవెల్ వరకు రావాలి. సో, ఈ లెవెల్ వరకు రాలేదనమాట. ఎప్పుడైతే బయర్స్‌లు ఈ లెవెల్ వరకు రాలేదో మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఫాలో అవుతుందని. సో, దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అయిందో నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఇంకో 15 మినిట్స్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. ఎప్పుడైతే ఇంకో 15 మినిట్స్ స్కాన్‌లో ఇక్కడ ఒక ఒక ఇండిసిషన్ క్యాండిల్ వచ్చిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్‌లోని ఓకే. ఇంకా మార్కెట్‌లో ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువుందని అబ్జర్వ్ చేశాననమాట. అప్పుడు నేను మళ్ళీ ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఈరోజైతే ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగిందని చెప్పాలి. సో, రేపు ఇదే ర్యాలీ